హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మేము మా బుడ్డోల్ని తీసుకుని ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చి కాశ్మీర్ ఎగ్జిబిషన్, కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ అంట. సో ఎట్లా ఉండదని లోపల చూసేద్దాం. ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్. ఇంకా మా హస్బెండ్స్ అయితే మేము పిల్లల్ని చూసుకుంటాం, మీరు బాగా ఎంజాయ్ చేసి వచ్చేయండి అని చెప్పి మంచి ఆఫర్ ఇచ్చారు. ఇంకేం చేస్తాం, హ్యాపీగా అయితే లోపలికి వచ్చేసాం. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఆ రేట్స్ అనేది ఎక్కదు, సో షాపింగ్ చేయదు. సో ఇంకా ఇది రెండు చేయలేనప్పుడు మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. మనకైతే ఆఫర్ ఇచ్చారు కాబట్టి మేము ఇద్దరైతే లోపలికి వచ్చేసాం. లిటరల్లీ లోపలికి వచ్చి చూసిన తర్వాత అబ్బబ్బా ఎంత బాగుందంటే ఈ థీమ్, నిజంగా ఫొటోస్ వాటికి మంచిగా తీసుకోవచ్చు. సో మేమైతే చాలా డిసప్పాయింటెడ్ అయిపోయాము. ఎందుకంటే ఎంత బాగుంది అని తెలిస్తే ఏ శారీయో అట్లా మంచిగా రెడీ అయ్యి వచ్చేవాళ్ళము. సో ఫొటోస్ అవి ఎంత బాగా వస్తున్నాయంటే మీదైతే వెళ్ళేలా ఉంటే కంపల్సరీగా మంచిగా రెడీ అయ్యి ఫ్యామిలీతో వెళ్ళండి. అప్పుడు మంచి మంచి పిక్స్ అనేవి తీసుకోవచ్చు. బయట మనకి ఇట్లాగా బ్యాక్గ్రౌండ్తో ఫొటోస్ తీసుకోవాలి అంటే వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. సో అందుకే మనమే మంచిగా ఫోన్ తీసుకుని మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా పిక్స్ తీసుకుంటున్నారు. సో కాశ్మీర్ థీమ్ అనేది ఫుల్గా చాలా బాగుంది. అండ్ ఆ కూల్నెస్ కూడా మనకి ఇక్కడ కూలర్స్, ఫ్యాన్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టదు. దానివల్ల హీట్ అనేది లేకుండా చాలా కూల్గా ఉంది. మేము వచ్చి సండే వెళ్ళాము, అందుకే ఫుల్ క్రౌడ్ ఉంది. సో మీరు నార్మల్ డేస్లో వెళ్ళినట్టయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, పిక్స్ అనేవి బాగా తీసుకోవచ్చు. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడైతే అడిగాడు. సో ఈ బాల్ తీసుకున్నాను, 50 రూపీస్ అంట. అండ్ తర్వాత మన షాపింగ్. సో ఇట్లాంటి షాప్స్ ఒక 2 అయితే ఉన్నాయి, బట్ చాలా రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయి. 10, 20, 30 అంట. క్లిప్స్ చూసారు ఎంత బాగుందో, 20 రూపీస్ అంట. చాలా యూనిక్ కనెక్షన్ అయితే ఉంది. అట్లాగే తక్కువ ప్రైజెసే, 10 రూపీస్ ఈచ్ వన్. ఇక వచ్చి చిన్ని క్లిప్స్ అయితే ఇవన్నీ 10 రూపీస్, కొంచెం పెద్ద అయితే 30 రూపీస్. సో ఇంక తర్వాత అట్లా వెళ్తే గేమ్స్ అయితే బాగున్నాయి ఈసారి. మేమైతే కొన్ని గేమ్స్ అయితే ఆడాము. బట్ ఏదైనా 50 రూపీస్. టాలెంట్వి కొన్ని ఉన్నాయి, ఏదైనా గ్యారెంటీ గిఫ్ట్స్ అయితే ఒకటి ఉన్నాయి. డైల్స్ ఇవైతే మనకి గ్యారెంటీ గిఫ్ట్ అయితే ఉంటుంది. సో మా నవ్య పాప అయితే ట్రై చేసింది, చూద్దాం ఏమొస్తుంది అనేది. 22 అయితే వేసింది. 22కి అయితే టీ వడగెట్టుకునేది ఉంటుంది కదా, సో ఆ జార్ అయితే వచ్చింది 50 రూపీస్ దానికి. సో నెక్స్ట్ అయినా కూడా ఈ బాల్స్ అయితే ఆడాము, ఇది కూడా గ్యారంటీ గిఫ్టే. సో ఇందులో అయితే మాకు ఏమొచ్చిందంటే మనం ఎంత వేయాలి అనుకున్నా అది డైల్స్ అనేది ఇంకొక దాంట్లోనే వెళ్తుంది. సో నేను ఒకటి ట్రై చేస్తే ఒకటి, అట్లాగే మేము మంచిగా పెద్ద నెంబర్ వేసాము. సో అందుకే ఏమొచ్చిందంటే ఆయన చేతిలో ఏది ఉందో అదే వచ్చింది. ఆయన అది చూస్తూ వేసామో ఏంటో ఇక తెలియదు, కానీ మాకు కూడా అదే వచ్చింది 50 రూపీస్కి. పర్లేదులే. సో ఇంక తర్వాత చాలా గిఫ్ట్స్ అంటే ఇప్పుడు టాలెంట్కి సంబంధించినవి ఉన్నాయి. సో ఇది మా అక్కడ చూసి చాలా ఈజీయే, అంటే ఆయన ట్రయల్ చూపించాడు, బట్ చాలా ఈజీగా అనిపించి మా నవ్య పాప అయితే స్టార్ట్ చేసింది. స్టార్టింగ్ బట్ ఇది జరపకూడదంట, ఆ రెడ్ లైన్ అనేది కనిపించకూడదు. బట్ మా నవ్య పాప జరిపి, బట్ ఆయన ఏమనలేదు. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది పెట్టలేదు అని చెప్పేసి. సో తర్వాత ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, అంటే ఈచ్ లైన్ 150, 250 అట్లా చెప్తున్నారు. సో అంటే ప్రొడక్ట్ అంత బాగుంటుంది. ఈ అమ్మాయి బొమ్మ ఒక్కటి 350 అంట. సో కొన్ని స్టాల్స్ ఉన్నాయి చాలా కాస్ట్లీగా, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో బట్ వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసేసి ఉన్నాయి ఇక్కడ. అది ఈచ్ ప్యాకెట్ 100 రూపీస్ అంట. బట్ ఇక్కడ హల్వా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే మనకి చేతికిచ్చి టేస్ట్ చేయమంటారు. సో అట్లా చాలా ఐటమ్స్ టేస్ట్ చేసాం మేము. సో అన్నీ బాగానే అనిపించాయి. అండ్ తర్వాత వచ్చి విఆర్ గేమ్. నిజంగా ఈ విఆర్ గేమ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇట్లాంటివి నచ్చుతాయి అని అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకుని ట్రై చేయండి. 100 రూపీస్, బట్ 100 రూపీస్కి ఫుల్ వెదత్. ఎందుకంటే నేను ఇట్లా ఎందుకు చెప్తానంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఆయన బయట కానీ, బట్ ఈలాగా ఇంత థ్రిల్ అయితే నేను ఎక్కడ చేయలేదు. నిజంగా స్కెలిటన్స్ ఇట్లాంటివన్నీ మనం టచ్ చేసినట్టు నిజంగా ఫీల్ అనేది మనకి చెప్తే కాదు, నిజంగా ట్రయల్ చేస్తేనే ఉంటుంది. 3D కూడా యానిమేషన్స్ అవి రియల్గా నిజంగా మన ఎదుర్కొంటే జరుగుతున్నాయి అనే ఫీల్ అనేది వస్తుంది. కొన్ని అయితే కస్టమైజ్గా అలా ఫీల్ అనేది ఫుల్గా రాదు. బట్ ఇక్కడైతే మనం ఫుల్లీ ఇన్వాల్వ్ అయిపోతాము. చుట్టూ ఏమీ అసలు ఆ గోల అంతమంది క్రౌడ్లో కూడా నాకు ఒక్కళ్ళు కూడా నాకేమీ వినిపించలేదు. అట్లాగే
ఆ ఫీల్ అనేది కూడా రాలేదు. నేనైతే ఫుల్లీ ఇన్వాల్వ్ అయిపోయాను. ఇంకా హర్రర్ కానీ, ఆ భయము, ఆ థ్రిల్ ఇంకా చెప్తే అయితే అస్సలు తెలీదు. అంత ఫుల్ ఎంజాయ్ చేశాను కాబట్టి నేను దీనికోసం ఇంతసేపు చెప్తున్నాను. మీలో ఎవరికైనా ఇట్లాంటివి నచ్చుతాయి అన్న వాళ్ళు కంపల్సరీగా ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన వాళ్ళు ఫుల్లీ కళ్ళు మూసుకొని ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను అండ్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే కొత్తగా ఇప్పుడు ట్రెండీలో ఉంది కదా! సో, లాస్ట్ టైం నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇప్పుడు ట్రై చేసే సాహసం చేయలేదు. సో, చూసారు కదా! ఈ అమ్మాయి కూడా నా తర్వాత ఎక్కింది. ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ఇంకా ఆ తర్వాత ఫుల్ రిలాక్సేషన్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ నేను చాలా అలిసాను. సో, దానికోసం నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇట్లాంటి క్రేజీ ఫ్రెండ్స్ మీలో మీ గ్యాంగ్‌లో ఎంతమంది ఉన్నారనేది కామెంట్ చేయండి. నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. స్ప్రా తీసుకొని ఇది తాగేసింది. సో, ఆ తర్వాత మా నవ్య పాపకైతే రైడ్స్ అంటే చాలా ఇష్టము. బట్ నేను ఇప్పుడు అది ఎక్కిన తర్వాత నా ఎనర్జీ మొత్తం లెస్ అయిపోయింది. ఏదైనా ఒకటే ఎక్కుతానని చెప్పాను. సో, బ్రేక్ డాన్స్ అయితే టికెట్ తీసింది. సో, ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు జరిగింది అనదర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఈ బ్రేక్ డాన్స్ వచ్చి 100 రూపీస్. ఏదైనా 100 రూపీసే. బట్ ఇక్కడ 100 రూపీస్‌కి 8 రౌండ్స్ అయితే ఏస్తారు. మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే 5 రౌండ్స్ అయిన తర్వాత ఒక ఇద్దరైతే అమ్మాయిలు ఏడ్చేశారు. సో, ఆపేశారు. ఆపిన తర్వాత మా తర్వాత ఒక 10 మెంబర్స్ అయితే ఎక్కారు. సో, ఇంకా ఏం చేస్తాం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ కోసం. ఇట్లాంటివి జరిగినప్పుడే 1+1 ఆఫర్ అని అనిపిస్తూ ఉంటుంది. సో, రైడ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంక మిగతావేమీ నేను ట్రై చేయలేదు. ఇక్కడ చాలా ఫుడ్డీస్ ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చేసరికి మా వాళ్ళైతే మా కోసం వెయిటింగ్. బాయ్.